హే గైస్, వెల్కమ్ టు ఫైజెస్ కుకింగ్. ఇవాళ లివర్ కర్రీ చేసుకుందామా? ఇలాంటి లివర్ కాదు, స్పెషల్గా అన్నమాట. ప్యూర్ వెజిటేరియన్స్ తినగలిగేలా, అందరి కంటికి ఆశ్చర్యంగా, చాలా రుచిగా. ఇలాగా స్కిప్ చేయకుండా చూడండి, ప్రతి టిప్ కూడా యూస్ఫుల్ అవుతుంది. ముందుగా 2 కట్టల తోటకూరని ఇలా ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి కట్ చేసి ఉంచండి. బాగా లేత తోటకూరతో చేసుకుంటే ఈ కూర అద్భుతంగా ఉంటుంది. ఒక పాన్ లో 1/2 స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసి ఓ నిమిషం వేగాక 2 పచ్చిమిర్చి ముక్కలు ఇలా పెద్దగా కట్ చేసినవి వేసి ఓ 2 నిమిషాలు వేయించండి. ఇలా వేయించడం వల్ల ఆకుల పచ్చివాసన అంతా పోతుంది. ఇప్పుడు దీనిని అంతటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టండి. ఇలాగా ఇందులో 1 కప్పు శనగపిండి వేసి మరో తిప్పి పక్కన ఉంచండి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఆయిల్ రాసి ఇలా ఇడ్లీ పిండిలా ఈ మిశ్రమం వేసి అచ్చం ఇడ్లీలు ఉడికించినట్లుగానే చక్కగా ఉడికించండి. బాగా ఇలా చల్లారాక ఇప్పుడు వీటిని ఇలా చక్కగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఈ ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్లోనే ఇలా చక్కగా వేగే వరకు వేయించండి. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవడం వల్ల ఈ ముక్కలు విడిపోకుండా చక్కగా వేగుతాయి. చూడడానికి అచ్చుగుత్తినట్టు లివర్ ముక్కల్లానే ఉంటాయి. మీరు వెజిటేరియన్ తింటున్నారు అంటే చూసేవారికి నమ్మబుద్ధి కాదు, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ కర్రీ. ఇలా చక్కగా వేగాక అన్నింటినీ వేరే గిన్నెలోకి తీసేయండి. ఇదే నూనెలో బిర్యానీ ఆకు, 1 యాలక్కాయ, 2 చిన్న మరాఠీ మొగ్గలు, 2 లవంగాయలు, 1 అంగుళం దాల్చిన చెక్క వేసి కాస్త వేగనివ్వండి. ఇలా కాస్త వేగాక 2 పచ్చిమిర్చి, 1 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి ఇలా ఓ నిమిషం వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మీడియం ఫ్లేమ్లోనే చక్కగా సువాసన వచ్చే వరకు వేయించండి. అప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసి ఇంకో నిమిషం వేయించి ఇప్పుడు ఇందులో 1 మీడియం సైజు ఉల్లిపాయ, 1 ఎండుమిరపకాయ కలిపి చేసిన పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. ఇలా చక్కగా వేగాక 1 చిన్న కొబ్బరి ముక్క, మీడియం సైజు టమాటాలు 3 కలిపి ఇలా చక్కగా చేసిన పేస్ట్ కూడా వేసి ఇంకో నిమిషం వేయించండి. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా వేసి కలిపి ఇంకో నిమిషం వేయించి ఇందులో కట్ చేసి ఉంచిన లివర్ ముక్కలు వేసి కలిపి 1 గ్లాస్ నీళ్లు పోసి మరోసారి అంతా కలిసేలా కలిపి మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మధ్య మధ్యలో అడుగు అంటకుండా కలుపుకుంటూ ఇలా నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర చల్లి దించుకుంటే రెడీ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైజెస్.